యోహాను సువార్త 13వ అధ్యాయము 3 నుండి 11 వచనాలు. తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్ద వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకుని నడుమునకు కట్టుకొనెను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలు తుడుచుటకును మొదలు పెట్టెను. ఇట్లు చేర్చు ఆయన సీమోను పేతురునెద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయన అనెను. అందుకు యేసు, నేను చేర్చినది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నీ వెన్నడును నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడగమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని పట్టుకొని ద హోల్ టీచింగ్ విల్ గో ఆన్ దిస్. The life principles, everything will go according to this verse. మొట్టమొదటిగా యేసు ప్రభు శిష్యుల పాదము ఎందుకు కడగాల్సి వచ్చింది? Why did Jesus have to wash the feet of his disciples? మొదటిగా దానికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనం చూసినట్లయితే, why did Jesus have to wash the feet అని అంటే ఎందుకు కడగాల్సి వచ్చిందంటే, మొదటిగా యూదుల ఆచారంలో వాళ్ళు చాలా, అప్పుడు రోడ్స్ లేవు కదా, అన్ని వేల సంవత్సరాల ముందు ఎటువంటి రోడ్స్ లేదు, అంత మట్టి, ఇంకా అరణ్యమే, లేకపోతే అంత మట్టితో కూడింది. చాలాసార్లు యూదులు చెప్పులు వేసుకుని వెళ్ళేవాళ్ళు, కొన్నిసార్లు చెప్పులు వేసుకోకుండా నడిచేవారు. సో వాళ్ళ ఆచారం ఏంటంటే, ఎవ్వరు కూడా ఇంటికి అడుగు పెట్టినప్పుడు ఆ మురికి పాదాలతోటి ఇంటికి రాకూడదు, మురికి పాదాలతోటి భోజనము పుచ్చుకోకూడదు అని చెప్పి ఆచారంగా, వాళ్ళ ఆచారం ఏంటంటే ఆ ఇంటికి ఎంటర్ అవ్వక ముందే, ఈరోజు మన ఆచారం ఏంటంటే చెప్పులు బయట విడిచి వెళ్తాం, కానీ వాళ్ళ ఆచారం ఏంటంటే ఇంటి గడప దగ్గరనే ఒకటి ఉంటది, ఒక బేసిన్ ఉంటది. ఆ బేసిన్ దగ్గర ప్రతి ఒక్కరు అడుగు పెట్టే ప్రతి ఒక్కరు కూడా వారి పాదాలని కడుక్కుంటారండి. అదే రీతిగా ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మేడగది సిద్ధపరచండి అని చెప్పాడో, మామూలుగా వాళ్ళ పద్ధతి ఏంటిదంటే, వాళ్ళ రెస్పెక్ట్ ఏంటిది అని అంటే, ఎవరైనా హోస్ట్ ఆ మీటింగ్ లేకపోతే ఆ ఈవెంట్ లేకపోతే ఆ గదిని ఇచ్చేవాళ్ళు ఏం చేయాలంటే, దాంతో పాటు గదితో పాటు ఒక పని మనిషిని కూడా పెట్టాలి. పని మనిషి అంటే ఒక పురుషుడు, ఆ పురుషుడు ఉండాలి. లేకపోతే స్త్రీలు అయితే స్త్రీలు, పురుషులైతే పురుషులు, ఆ పురుషుడు ఉండాలి. ఎటువంటి పని వ్యక్తి అని అంటే, అందరిలో పనులలోనే అతి లీస్ట్, అతి తక్కువైన వ్యక్తి. అందరూ దాంట్లో మళ్ళీ లెవెల్స్ ఉన్నాయి, ర్యాంక్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఇవి ఉన్నాయి అన్నమాట. ఈయన మొదటి లెవెల్, ఈయన రెండో లెవెల్. అదే రీతిగా ఎవరైతే అతి తక్కువ లెవెల్లో ఉన్న పని వ్యక్తియో ఆ పని వ్యక్తి మాత్రమే పాదాలని కడగాలి. ఎవరైతే మేడగదిని ఇచ్చారో యేసు ప్రభుకి, ఆ మేడగది ఇచ్చిన వాళ్ళు పని వ్యక్తిని అరేంజ్ చేయలేదు. అరేంజ్ చేయనందుకు ఏం జరిగింది తెలుసా అండి? ఈ శిష్యులు ఇప్పటికే మనం చూస్తుంటాం, వాళ్ళు ఏం చేస్తారంటే, మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప, మనలో ఎవరు గొప్ప అని ఎప్పుడు చూసినా పోట్లాడుతూ ఉండేవారు, తెలుసు కదా. మీలో గొప్పవారు ఉండాలంటే మొదటిగా మీరు దాసులుగా ఉండాలని యేసు ప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆల్రెడీ వీళ్ళు ఆ కాంపిటీషన్ లో, ఆ రైవలరీలో వాళ్ళు అందరి శిష్యులకి అందరికి పడేది కాదు. నేను గొప్ప అంటే నేను గొప్ప. యాకోబు యోహాన్ తల్లి వచ్చి అంటది, ఇదిగో ప్రథమ స్థానం నా కుమారులకి ఇవ్వు ప్రభా అని వేడుకుంటది. యోహాన్ అంటాడు, నేను యేసయ్యకి ఇష్టమైన శిష్యుణ్ణి అంటాడు. పేతురు అంటాడు, లేదు నేను యేసయ్యకి ఇష్టమైన శిష్యుడని ఎప్పుడు చూసినా తన ఆతురతని కనపరిచేవాడు పేతురు. అదే రీతిగా ఇక్కడ ఎవరు చూసినా నేను గొప్ప అని అనుకుంటున్న పరిస్థితిలో, ఎవరైనా పాదాలు కడిగి అంత లోలీ స్టేట్ లో ఉన్నారా, అంత దీన దశలో, అంత తక్కువ స్థితిలో ఉన్నారా? చరిత్రకారులు అంటారు, ఏమంటారంటే, వీళ్ళు పాదాలు కడగాలి అని అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు, ఒకరు అంటారు నువ్వు గడుగు అని వాదించుకున్నారేమో.
కానీ యేసుప్రభు అంటున్నాడంట, మీరు ఎవరు చేయరా? మీరు ఎవరు తగ్గించుకోవడానికి సిద్ధం లేరా? మీరెవరు చేయరా అంటే నేను తగ్గించుకుంటా. ఐ విల్ టేక్ ద లోలీ స్టేట్. ఏంటది? తక్కువలో తక్కువ వ్యక్తిగా నేను మారుతాను, తక్కువలో తక్కువ దాసునిగా నేను. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన అప్పటికి ఎన్నో గొప్ప రబ్బీ, బోధకుడుగా, ప్రభుల ప్రభువుగా, ప్రభువా అని పిలువబడిన వ్యక్తి, ఎంతో జ్ఞాని, ఎన్నో అద్భుతాలు చేసిన వ్యక్తి. ఆయన అంటున్నాడు, మీరు ఎవరు చేయరు కదా అంటే వాక్యంలో లేదు. దే ఆర్ జస్ట్ అజ్యూమింగ్, బికాస్ అప్పటికే శిష్యులు దే ఆల్వేస్ కీప్ ఫైటింగ్ అండ్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్. కాబట్టి యేసు ప్రభు అనుకుంటాడు, ఇంకా వీళ్ళు చేసే స్థితిలో లేరు, కాబట్టి నేను ఒక మాదిరి చూపిస్తాను, ఐ విల్ షో దెమ్ ద వే అని చెప్పి ఆ వ్యక్తి యొక్క పనిని యేసు ప్రభు తీసుకొని ఆయన పై వస్త్రాలు విప్పి ఒక టవల్ ఆయన చుట్టూ కప్పుకొని ఇంకా స్టార్ట్ చేస్తాడంట. ప్రతి శిష్యుని యొక్క పాదాలు కడగటము స్టార్ట్ చేస్తాడంట. అర్థమైందండి? ఇలాగ అందుకు దేవుడు ఈ ఫస్ట్ వాంటెడ్ టు షో హ్యూమిలిటీ, తగ్గింపు, ప్రేమ, సర్వెంట్హుడ్, దాస స్వభావం. దాస్య స్వభావం అంటే బానిసలు కాదండి. దాస్య స్వభావం అంటే సర్వెంట్హుడ్. నాకు తెలుసు, నేను ఎవరినో నాకు తెలుసు, కానీ నేను తగ్గించుకుంటాను. ఐ విల్ హంబుల్ మై సెల్ఫ్, ఐ విల్ షో హ్యూమిలిటీ, లెట్ పీపుల్ లెర్న్, లెట్ మై డిసైపుల్స్ లెర్న్ అని యేసు ప్రభు చక్కటి మాదిరి చూపించాడు. ఎందుకు వాళ్ళు తప్పనిసరిగా పాదాలు కడుకోవాలంటే వితౌట్ వాషింగ్ దర్ ఫీట్ దే నాట్ అలౌడ్ టు ఈట్. అందుకనే యేసు ప్రభు అది చేశాడు. అయితే ఈ మాట చదువుతాను చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 3వ వచనము. తండ్రి తన చేతికి సమస్తము అప్పగించెననియు, తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసి నడుమునకు కట్టుకొనెను. ఈ మాటలన్నీ పక్కన పెడితే నాకు మొదటిగా నన్ను ఆకర్షించిన, నా హృదయాన్ని తాకిన మాట ఏంటిదంటే, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించింది. ఎవరి చేతికి? యేసు ప్రభు చేతికి. తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చెననియు, దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి, అంటే హీ న్యూ. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? గాడ్ న్యూ, జీసస్ న్యూ వేర్ హీ కేమ్ ఫ్రమ్ అండ్ వేర్ హీస్ గోయింగ్. తాను తండ్రి దగ్గర నుండి వచ్చాడని, తాను ఎక్కడికి వెళ్ళబోతున్నాడో, తాను ఎక్కడ ఉండబోతున్నాడో ఆయనకి తెలుసు. కాబట్టి హీ డెంట్ థింక్ ట్వైస్, 2 సార్లు ఆలోచించలేదు శిష్యుల పాదాలు కడగడానికి. ఆయన ఎరిగి ఉన్నాడు అనంటే ఏం ఎరిగి ఉన్నాడు? ఆయన రాజుల రాజుగా, ప్రభువుల ప్రభుగా తండ్రి కుడిపార్శ్వను కూర్చోబోతున్నాడు అని ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఈ టెస్ట్, ఈ శోధన, ఆయన త్యాగము చేసిన తర్వాత తండ్రి కుడిపార్శ్వంలో గొప్ప స్థానము తీసుకుంటాడని, ఆయన లోకాన్ని ఏలే రాజు అని, సమస్త అధికారం ఆయన నామముకి ఇవ్వబడుతుందని ఎరిగి ఏం చేస్తాడంట? పైకెక్కి కూర్చోలేదు కానీ కిందకి దిగాడు. He stooped himself low as the lowliest of servant. Know your identity in Christ. Know your identity. మీరు దేవుని యందు, క్రీస్తు యందు ఏమై ఉన్నారో మీరు తెలుసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా ఒక పని చేయమని అంటే, నేను ఎవరో తెలుసా నీకు? నేను ఎట్లాంటి వ్యక్తి, నేను ఎటువంటి హోదా, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను పోలీస్ ఆఫీసర్ని, లేకపోతే ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐఎమ్ ఎన్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ అని చెప్తూ ఉంటారు. కానీ Jesus, knowing who he was, not his position or anything, not what he studied, not because he came from the Father, I will not do it అని చెప్పలేదు. నేను చెప్పలేను. మీరు కూడా చెప్పగలుగుతారా? నేను డాక్టర్ అయి ఉండొచ్చు, నేను నర్స్ అయి ఉండొచ్చు, నేను ఇంజనీర్ అయి ఉండొచ్చు, నేను బాగా చదువుకునే వ్యక్తిని అయి ఉండొచ్చు, కానీ ఐ విల్ స్టిల్ హంబుల్ మై సెల్ఫ్. వెన్ విల్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్? మీరు ఎవరో మీరు ఎరిగితే. అందుకని యేసు ఈ చక్కటి మాట, ఆయన ఎవరో ఆయనకి తెలుసు కాబట్టి, ఆయన ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చేస్తాడంట? హీ కేమ్ డౌన్ లో. సో మొదటిగా ఏంటిదంటే, మనుషులు మిమ్మల్ని కించపరిచినంత మాత్రాన మీరు తక్కువ వారు కాదు. మనుషులు మీకు చాలా మామూలు పనులు అప్పచెప్తున్నారా? నేను ఎవరినని నువ్వు నాకు ఇటువంటి పనులు అప్పచెప్తున్నావు, నేను ఎవరినో తెలుసా అని చెప్పడం కాక, I will humble, especially if it is in the service of God. మరి ముఖ్యంగా దేవుని పరిచయం. డజంట్ మీన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అవుట్ ఆఫ్ బ్యాలెన్స్ అండి.
చాలా మంది మనల్ని అడ్వాంటేజ్ తీసుకొని పిచ్చి పిచ్చి కార్యాలకి మనల్ని వాడతారు. నేను దాని గురించి మాట్లాడలేదు. నేను ఎక్కువ శాతము దేని గురించి ప్రయారిటైజ్ చేస్తున్నానంటే, దేవుని పరిచర్య నిమిత్తములో మన హోదాలు, మన స్థాయిలు, మన పొజిషన్లు ఇవన్నీ పక్కన పెట్టి నేను దేవుని ముందు తగ్గించుకుంటాను, నేను దేవునికి లొంగి ఉంటాను, ఐ విల్ హంబుల్ మై సెల్ఫ్ అని ఆయన సన్నిధిలో మనము తగ్గించుకోవాలి. పరిశుద్ధుడైన దేవా, నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇచ్చిన ఈ సమయం బట్టి నీకు వందనాలు. ఈరోజు విన్న రీతిగా దాస్య స్వభావం మేము కలిగి ఉండటానికి సహాయం చేయి. సర్వెంట్హుడ్ తీసుకొని ఎంతైనా తగ్గించుకొని నీ నామ మహిమ కొరకు, నీ రాజ్యము కట్టడం కోసం, నీ సేవ కోసం మేము ఎంతైనా తెగించేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని, విత్తబడిన వాక్యాన్ని, చెప్పబడిన మాటలు నీవే ముద్రించు, ఫలింపచే, మా జీవితంలో కార్యము క్రియ జరిగించు ప్రభా. మా హృదయాలు, మా బండ హృదయాలు పగలగొట్టబడాలి. నీ చిత్తము నెరవేర్చే వరకు మమ్మల్ని చేయమని వేడుకుంటూ ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.